హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది చాప్టర్ నెంబర్ 11 ట్రయాంగిల్స్ నుంచి ఎక్సైజ్ నెంబర్ 3 అంటే ఇది 11.3లో థర్డ్ క్వశ్చన్. చూడండి పిల్లలు, ఇఫ్ tan 2a ఈక్వల్ టు cot a minus 18 degrees వేర్ 2a ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్. 2a అనేది ఏం యాంగిల్ అంటే అక్యూట్ యాంగిల్. అక్యూట్ అంటే ఏంటి? 90 కన్నా చిన్నది ఉంటుంది. అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, గివెన్ దట్ ఇచ్చింది ఏమి ఇచ్చాడు మనకి, tan 2a ఈక్వల్ టు cot a minus 18 degrees. మనకు ఫార్ములా ఉంది, tan theta ఈక్వల్ టు cot 90 మైనస్ theta. ఇక్కడ tan కాట్లో ఇచ్చాడు కాబట్టి tan theta ఈక్వల్ టు cot 90 మైనస్ theta అని తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి tan 2a ఉంది, అంటే 2a theta ప్లేస్లో మనం ఏం పెట్టాలి, 2a రాయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, cot 90 మైనస్ 2a ఈక్వల్ టు cot a మైనస్ 18 degrees. సో ఇది ఏమవుతుంది, 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18. ఈ 18 ఇటు తీసుకొద్దాం, ఇటు నెగిటివ్ ఉన్న 18 ఇటు వస్తే పాజిటివ్, ఇటు నెగిటివ్ ఉన్న 2a వస్తే పాజిటివ్. 108 ఈక్వల్ టు 3a. సో a ఈక్వల్ టు 108/3. a 108ని 36 టైమ్స్, a ఈక్వల్ టు 36 degrees. రైట్, అర్థమైందా పిల్లలు? ఫోర్త్ వన్ అయితే చూడండి ఇప్పుడు. ఇఫ్ tan a ఈక్వల్ టు cot b, tan a అంటే cot b, వేర్ a అండ్ b ఆర్ అక్యూట్ యాంగిల్స్. ab రెండు అక్యూట్ యాంగిల్స్. ప్రూవ్ దట్ a ప్లస్ b ఈక్వల్ టు 90 degrees. ఆబ్వియస్లీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏదైతే చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే. tan a ఈక్వల్ టు cot b, tan theta ఈక్వల్ టు cot 90 మైనస్ theta. tan a ప్లస్లో నేను ఏం రాయొచ్చు, 90 మైనస్ a ఈక్వల్ టు cot b. 90 మైనస్ a ఈక్వల్ టు cot b. 90 ఇటునే ఏని ఇటు తీసుకెళ్ళిపోతుందండి. 90 ఈక్వల్ టు b ప్లస్ ఏ అంటే ఏమవుతుంది, a ప్లస్ b ఈక్వల్ టు 90 degrees. హెన్స్ ప్రూవ్ ఇట్. రైట్, ఫిఫ్త్ వన్ అయితే చూద్దాం. చూడండి పిల్లలు, ఇఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏం యాంగిల్స్ అవి? ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపలవి ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. దెన్ షో దట్ tan a ప్లస్ b బై 2 ఈక్వల్ టు cot c బై 2. a ప్లస్ b బై 2 ఈక్వల్ టు cot c బై 2 అని మనం ప్రూవ్ చేయాలి. గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు, ఏబిసి ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అంటే ఏమవుతుంది, a ప్లస్ b ప్లస్ ఈక్వల్ టు 180. మనకి ఇక్కడ బై 2లో ఉన్నాయి, మనమే చేసేస్తే పోలే, అక్కడ అలా ఇచ్చాడు కదా. సో డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడు కూడా రెండు సైడ్లు చేయాలి. అండ్ అలానే మల్టిప్లై చేసామనుకో, డివైడ్ అండ్ మల్టిప్లై రెండు చేయాలి. రైట్, అర్థమవుతుందా? a ప్లస్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు 180/2 అంటే ఏమవుతుంది, ఇది 90. a ప్లస్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు 90. బట్ ఇక్కడ c బై 2 విడిగా ఉందే, ఏం చేద్దాం, మనం విడగొట్టేద్దాం. రైట్, a ప్లస్ b బై 2 ప్లస్ c బై 2. అప్పుడు దీన్ని మళ్ళీ ముందు స్టెప్ చేసామనుకో, దీనికి ఏమవుతుంది, LCM 2 అవుతుంది, a ప్లస్ b ప్లస్ c. పై స్టెప్ వచ్చింది కదా. సో a ప్లస్ b బై 2 ప్లస్ c బై 2 ఈక్వల్ టు 90. ఈ c బై 2 మనకి ఇటువైపు లేదు, అటువైపు ఉంది. మనమే పంపేస్తే పోలే, పంపేద్దాం రండి. a ప్లస్ b బై 2 ఈక్వల్ టు 90. ఇటు పాజిటివ్ అటు వెళ్తే నెగిటివ్ c బై 2. అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ tan ఇచ్చాడు కదా, సో అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. tan a ప్లస్ b బై 2 ఈక్వల్ టు tan 90 మైనస్ c బై 2. tan 90 మైనస్ theta ఎంతబ్బా చెప్పండి పిల్లలు? ఎస్, cos theta. సో ఇక్కడ ఏమవుతుంది, tan a ప్లస్ b బై 2 ఈక్వల్ టు cot c బై 2. రైట్, సింపుల్గా చెప్పడానికి అయితే ట్రై చేశాను, మీకైతే అర్థమైంది కదా పిల్లలు. నెక్స్ట్ వన్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ sin 75 degrees ప్లస్ cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 and 45. ఇదేంటబ్బా క్వశ్చన్ ఏం అర్థం కాలేదు అనిపిస్తుందా? అలా ఏం కాదు. sin 75 sin 65 ఉంది, దాని వాల్యూని మనల్ని అడగలా. వీటిని 0 అండ్ 45 మధ్యలో రాయమన్నాడు. బిట్వీన్ అంటే ఏంటి, బిట్వీన్ అంటే మధ్యలో వాల్యూ. 0కి 45కి మధ్యలో వాల్యూస్ అయ్యన్నా ఉండొచ్చు, ఆ వాల్యూస్లో రాయాలి. ఇక్కడ 75 ఉంది, దీన్ని 90 మైనస్ 15. ఇక్కడ 65 ఉంది, 90 మైనస్ 25. రైట్, అర్థమవుతుందా పిల్లలు? sin 90 మైనస్ 15 ప్లస్ cos 90 మైనస్ 25. ఇప్పుడు ఇది ఏమవుతుంది, cos 90 మైనస్ theta sin theta. sin 90 మైనస్ theta cos theta. 15 25, 0కి 45కి మధ్యలో వాల్యూసే కదా ఇవి, 15 25 అనేది. రైట్, అర్థమైందా పిల్లలు? ఇంకొక సమ్ అయితే చేద్దాం చూడండి. ఇంత ఈజీగా వెళ్ళి నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను.